హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్ సంయుక్తంగా మనము 2004 సంబంధించి అనేక వీడియోస్ టీఎస్ ఎంసెట్, ఏపీ ఎంసెట్, అదర్ స్టేట్ అడ్మిషన్స్ గురించి మనం చేసాము. కాకపోతే మీ అందరికి కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా ఈ యొక్క 78th ఇండిపెండెన్స్ డే రోజు ఒక తీపి కబురు చెప్దామని మీ ముందుకు వచ్చాను నేను. సో ఆ తీపి కబురు ఏందో మీ అందరికీ తెలుసు. 4th ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఏమన్నా అప్డేట్ ఉందా సార్, ఏం తెలిసింది, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏం ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఈ 15 మినిట్స్ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత కష్టపడి ఈరోజు హాలిడే ఉంది అయినా కూడా మీ అందరి కోసం ఈ ఇన్ఫర్మేషన్ సేకరించి క్రోడీకరించి మీకు అందిస్తున్నది. కానీ అందరూ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే కంపల్సరీగా నా కష్టాన్ని మీరు గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. సో ఇప్పుడు క్రానలాజికల్ ఆర్డర్లో ఎవరు ఏం చేయాలనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3rd ఫేజ్ ముగిసి 3rd ఫేజ్ కంప్లీట్ అయ్యి ఎవరైతే రిపోర్టింగ్ కోసం ఉన్నారో ఈరోజు 5వ తారీఖు 15వ తారీఖు మనకి ఈరోజు సమయము దగ్గర 7 o'clock కావస్తుంది. మీరందరూ కూడా ఇంకెవరైనా కానీ పేమెంట్ చేయకుండా కానీ ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ చేసేయండి. నిన్న పేమెంట్ చేయొద్దని చెప్పినాను కదా. ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్స్కి సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ పేమెంట్ కంపల్సరీ అందరు చేసేసేయండి, కంపల్సరీ చేయండి. రేపు క్యాన్సిలేషన్కి లాస్ట్ డేటు, క్యాన్సిలేషన్కి లాస్ట్ డేటు. మీకు చేతిలో ఏ సీట్ అన్నా ఉన్నట్లయితే మీరు క్యాన్సిల్ చేసుకోవద్దు. ఎందుకంటే 4th ఫేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. దాని డేట్స్ ఎట్లుంటాయి అనేది కూడా నేను చెప్తాను. కాబట్టి ఎవరు కూడా క్యాన్సిలేషన్ చేసుకోవద్దు, పేమెంట్ అనేది చేసి పడేయండి. సార్ పేమెంట్ చేస్తే మా పైసలు పోతాం. గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానం గమనించినట్లయితే ఈ యొక్క టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్లో ప్రత్యేకంగా ఎవరైనా కానీ 3rd ఫేజ్ అయిపోయిన తర్వాత 50% కటింగ్ అనేది పెట్టారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం మనం 10 ఏళ్ళు చూసాము. 3rd ఫేజ్ అయిపోయిన తర్వాత 50% ఒక పర్టికులర్ డేట్ తర్వాత 100% ఫోర్ఫిట్ చేస్తూ వచ్చారు. బట్ రేవంత్ ప్రభుత్వం మాత్రం మనకి ఎక్కడ కూడా పేమెంట్ అనేది డిడక్ట్ చేసుకోకుండా ఫుల్ పేమెంట్ రిటర్న్ చేస్తామనేటువంటి ఒక దాంతో వచ్చింది మనకి. కాబట్టి మనకు 4th ఫేజ్ అంటూ ఉండటం జరిగితే మీ పేమెంట్ అప్పుడు కూడా ఫుల్ పేమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు క్యాన్సిల్ చేసుకున్నా కూడా ఇప్పుడున్న కండిషన్ బేసిస్ మీద టెంటేటివ్గా అలా అనుకోవచ్చు. కాబట్టి మీ పేమెంట్ చేసిన వచ్చే నష్టం లేదు, పేమెంట్ చేసేసుకోండి. సో క్యాన్సిలేషన్ ఏదైతే ఉందో క్యాన్సిలేషన్ చేసుకోవద్దు. ఇప్పటికే ఎవరైనా క్యాన్సిల్ చేసుకొని ఉంటే వాళ్ళు కూడా కన్వీనర్ సెంటర్కి పోతే మళ్ళీ రివైవ్ చేస్తున్నారు. జస్ట్ రివైవ్ చేసుకుని అట్లా హోల్డ్లో పెట్టుకోండి. సో క్యాన్సిలేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది. క్యాన్సిల్ చేసుకోకపోయినా మీకు ఇబ్బంది లేదు. అండ్ 3rd థింగ్ ఏముంది అంటే రిపోర్టింగ్. సో మనకు 17వ తారీఖు రిపోర్టింగ్ ఉందండి. సో మనం 15వ తారీఖు కంపల్సరీ పేమెంట్ చేసుకోండి. 16వ తారీఖు మ్యాక్సిమం ఎవరో క్యాన్సిల్ చేసుకోవద్దు. అన్లెస్ అదర్వైజ్ వాళ్ళకి ఎక్కడైనా మేనేజ్మెంట్ సీట్ ఉంటే వాళ్ళు క్యాన్సిల్ చేసుకోండి, లేదా ఎక్కడైనా బీ కేటగిరీలో వచ్చుంటే క్యాన్సిల్ చేసుకోండి తప్ప రిమైనింగ్ వాళ్ళు ఎవరు కూడా క్యాన్సిలేషన్ చేసుకోవద్దు, వెయిట్ చేయండి. అండ్ 3rd వన్ 17th రోజు మీరందరూ కూడా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసేసేయండి. సర్టిఫికేట్స్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసేసేయండి. ఎందుకంటే మనకి ఈ యొక్క 4th ఫేజ్ సంబంధించినటువంటి సమాచారము 17వ తారీఖు సాయంత్రం తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ డేట్లో ఉంటుంది అనేది. కాబట్టి 17వ తారీఖు మనం కానీ చూసుకున్నట్లయితే మనకి ఇబ్బంది జరుగుతుంది. సార్ సర్టిఫికేట్లు ఒకసారి వాళ్ళు ఇరికించుకున్నట్లయితే ఇంక ఇవ్వరు కదా అని మీరు భయపడద్దు. ఒక చిన్న టెంటేటివ్ లాజిక్ నేను మీకు చెప్తాను. మీరు సర్టిఫికేట్ ఇరికిచ్చినా సరే మనం చిన్నగా వాళ్ళ దగ్గర నుంచి బయటకు తెచ్చుకోవచ్చు. మనం మేనేజ్మెంట్ సీట్లు మాట్లాడుకొని 17వ తారీఖు సర్టిఫికేట్ చేశారు, 4th ఫేజ్ నడిచింది, కొత్త సీట్లు వచ్చినాయి ఒక 5,000 అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే మనం చాలా తెలివితేటలుగా మనం సర్టిఫికేట్స్ అక్కడి నుంచి బయటకు తెచ్చుకునేదానికి మన దగ్గర ఆప్షన్ అంటూ ఒకటి ఉంది, అలా చేసుకోవచ్చు. సరే ఎన్ని కాలేజీల్లో సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు 17 ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవన్నీ కూడా అటానమస్ ఇంజనీరింగ్ కాలేజెస్, పెద్ద కాలేజీలు, 17 ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎన్ని పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే అప్రాక్సిమేట్లీ 3,500 to
5,000 సీట్స్ పెరిగే అవకాశం ఉంది. నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ వచ్చేసి ఒక 5,000 సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది గవర్నమెంట్ చాలా పిసినారితనంగా చేస్తే, కొంచెం పెద్ద హృదయం చేసుకోగానే చేస్తే నేను చెప్పినట్టుగా 20,000 సీట్లు వచ్చేస్తాయి. కానీ గవర్నమెంట్ అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ మూడ్లో ఉన్నట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 2 హైకోర్టు ఆదేశాలు వచ్చున్నాయి మనకి. ఇందులో నెంబర్ 1 హైకోర్టు ఆదేశం గురించి ఇంతకుముందే చెప్పినాను. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే ఈ అడిషనల్ ఇంటేక్ లేకుండా మల్లారెడ్డి కుటుంబానికి, అదేవిధంగా మర్రి రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఒక 10 కాలేజీలు 15 కాలేజీలు వాటి తాలూకు ఇంకా కొన్ని పెద్ద కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి సంబంధించి మెర్జర్ కూడా ప్రాపర్గా రాలేదని వాళ్ళు వెళ్ళారు. కాబట్టి మెర్జర్ సీట్లను అయితే 100% ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అవి 4th ఫేజ్లో ఉంటాయి. అది కాకుండా రిమైనింగ్ కాలేజెస్ అన్నిటి కూడా 120 సీట్స్ అడిషనల్గా ఏదైతే ఇచ్చారో ఆ సీట్స్ విషయంలో ఇవ్వాలా వద్దు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. కానీ మెర్జర్ విషయం అయితే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ కమిషనర్ దేవసేన గారు కానీ ఇంచుమించు ఒక కన్క్లూజన్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు మెర్జర్ని ఆపేటువంటి ఆలోచనలు అయితే పెద్దగా ఉన్నట్టు కనిపిస్తలేదు. సార్ 4th ఫేజ్ కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు? ఎందుకంటే దీని తర్వాత మనం 15వ తారీఖు ఉన్నటువంటి మన క్రానలాజికల్ ఈవెంట్ ఏంటి? పేమెంట్కి లాస్ట్ డేట్. సో ఈరోజు ఈవినింగ్ 10 గంటల దాకా కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్న వాళ్ళు పేమెంట్ చేసుకోండి. 16వ తారీఖు మనకు ఉన్నటువంటి ఈవెంట్ ఏంటి? క్యాన్సిలేషన్కి లాస్ట్ డేటు. సో బి కేటగిరీ సీట్లు వచ్చినటువంటి వాళ్ళు, ఇతర కాలేజీలో మేనేజ్మెంట్ సీట్స్ తీసుకున్నటువంటి వాళ్ళు క్యాన్సిల్ చేసుకోండి. రిమైనింగ్ వాళ్ళందరూ అట్లా పెట్టుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి 17వ తారీఖు మనం చేయాల్సినటువంటి సర్టిఫికేట్ సబ్మిషన్ కాలేజీకి వెళ్ళటం. దాన్ని కూడా ఇప్పుడు ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే మన దగ్గర కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి 17వ తారీఖు ఈవినింగ్ 5 గంటల తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ టైంలో కాలేజీలు క్లోజ్ అయిపోతాయి. కాబట్టి మీరు సీటు వచ్చినటువంటి సీటు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు అలాంటి ప్రయత్నం చేయొద్దు, రిపోర్ట్ చేసేయండి. సో మనకు 19వ తారీఖు ఒక ఇంపార్టెంట్ డేట్ ఉందండి. 19th 8th రోజున మనకి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ స్పాట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో ఈ స్పాట్ నోటిఫికేషన్ 19వ తారీఖు 8వ నెల 2024 తారీఖున ఇది వచ్చేటువంటి అవకాశం లేదు. స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే ఈ డేట్లో ఉండకపోవచ్చు, ఉండదు అని అనుకుంటున్నాం. తర్వాత మనకి 4th ఫేజ్ కౌన్సిలింగ్ రమారమిగా ఏ డేట్లో ఉండొచ్చు అని మీరు అందరూ అడుగుతూ ఉన్నారు. 26వ తారీఖు ఉండొచ్చండి. దిస్ ఈజ్ ఏ టెంటేటివ్ డేట్ యాజ్ ఆన్ టుడే. అంటే 1 or 2 డేస్ అటు ఇటు ఉండొచ్చు. నాకు తెలిసి బిఫోరే ఉండొచ్చు కానీ తర్వాత ఉండదు. కాబట్టి 26/8/2024 ఈ డేట్లో దిట్ ఈస్ ద మ్యాక్సిమం డెడ్ లైన్ డేట్. ఈ లోపల మనకి 4th ఫేజ్ కౌన్సిలింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ 4th ఫేజ్ కౌన్సిలింగ్ ఉండదు అని రూఢి చేసుకోవడానికి మనకు దొరికేటువంటి ఏకైక ఆధారం 19వ తారీఖున వాళ్ళు కానీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అండ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు నోటిఫికేషన్ ఇవ్వలేదు అంటే మనకి 100కి 100% 4th ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది. సో మనకి 4th ఫేజ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి డేటు మనకు 19వ తారీఖు అనుకోవచ్చు. సో డేట్ ఆఫ్ 4th ఫేజ్ వచ్చేసి 26th కానీ లేకపోతే 24th కానీ ఉండొచ్చు. ఒకవేళ 26th కానీ మనకి డేట్ ఉన్నప్పుడు 26th 4th ఫేజ్ ఉండొచ్చు అనుకుందాం. 26th రోజు ఒకటే రోజు ఉంటుందండి కౌన్సిలింగ్. మీరు ఆ రోజు ఆప్షన్స్ పెట్టుకునేదానికి అవకాశం ఇస్తారు. 26th రోజు ఆప్షన్స్ పెడతారు. 27th ఆర్ మ్యాక్స్ ఆఫ్ 28 మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. 29th కాలేజ్ రిపోర్టింగ్ డేట్ ఉంటుంది. తర్వాత 30వ తారీఖు స్పాట్ అడ్మిషన్స్ డేట్ ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగు, స్పాట్ అడ్మిషన్స్ ఈ 2 డేట్లో కొంచెం అటు ఇటుగా ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ 30వ తారీఖు ఉంటుంది. 1వ తారీఖు నుంచి క్లాస్ వర్క్. సో మనకి ఏమేమి చేంజెస్ జరుగుతాయనే అవకాశం ఉందంటే ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. 26, 27 నుంచి 30వ తారీఖు లోపల 4th ఫేజ్ కండక్ట్ చేయడం కానీ, దాని రిజల్ట్స్ ఇవ్వడం కానీ, దాని తాలూకు కాలేజ్ రిపోర్ట్ చేయడం కానీ, అదేవిధంగా ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్స్ అంతా కూడా ఈ 4 రోజుల వ్యవధిలో జరిగేటువంటి అవకాశం ఉంది. కాలేజ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 1st of September. కాలేజ్ స్టార్టింగ్ డేట్ 01/09/2024. సో ఈ ప్రిడిక్షన్ ఎంతవరకు కరెక్ట్ సార్? మీకు అంత అంటే కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా అంటే నేను
5 రకాలైనటువంటి వ్యవస్థలని దీన్ని టచ్ చేశాను ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే దానికోసం. మొదటిది ఎంసెట్ కన్వీనర్ ఆఫీస్, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మనకి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అండ్ అనేక మంది కాలేజీ యాజమాన్యాలను కనుక్కున్న మీదట నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, నాకున్నటువంటి కాంటాక్ట్స్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంత మేరకు కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే 99% ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ 1% అనేది దేవుడు మనందరికీ భగవంతుడు రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. సో భగవంతుడు ప్రసాదాన్ని ఇస్తాడా లేకపోతే మనల్ని ఇబ్బందులు పాలు చేస్తారా అనేది ఉంటుంది. కానీ హైకోర్టు ఇచ్చినటువంటి 2 జడ్జిమెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ప్రీవియస్గా వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే కాలేజీలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఉందో దీంట్లో క్లారిటీగా మీరు బిఫోర్ కండక్టింగ్ స్పాట్ అడ్మిషన్స్ మీరు దీనికి సంబంధించినటువంటి ఒక విధానం తీసుకోమని చెప్పేసి మనకి జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈరోజు ఈనాడు పేపర్లో ఇంకొక జడ్జిమెంట్ గురించినటువంటి సమాచారం కూడా వచ్చింది. ఇది నిన్నటి రోజున వచ్చినటువంటి జడ్జిమెంట్. సెకండ్ జడ్జిమెంట్ ఏంటంటే ఆఫ్ క్యాంపస్ల గురించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆఫ్ క్యాంపస్, అసలు ఈ ఆఫ్ క్యాంపస్ అంటే ఏంది, మనకి ఏం రాబోతున్నాయి, ఏమొచ్చేటువంటి అవకాశం ఉందని తీసుకున్నప్పుడు జయప్రకాష్ నారాయణ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని మనకు మహబూబ్ నగర్లో ఉందండి. వీళ్ళు దే వుడ్ లైక్ టు ఎస్టాబ్లిష్ ఏ క్యాంపస్ ఇన్ హైదరాబాద్, దే ఎస్టాబ్లిష్డ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్. వీళ్ళతో పాటు ఇంకొక రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దే వుడ్ లైక్ టు ఎస్టాబ్లిష్ దేర్ క్యాంపస్ ఇన్ హైదరాబాద్. ఈ 2 క్యాంపస్లు, దీంతో పాటు వర్ధమాను, అదేవిధంగా విబిఐటి ప్లస్ బీవీఆర్ఐటి కూడా ఉంది. మొత్తం ఈ 5 కాలేజీలు ఏమో ఆఫ్ క్యాంపస్ రావడం జరిగింది. సో ఈ ఆఫ్ క్యాంపస్లు కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళని కూడా కన్సిడర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్, అది హైకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది నిన్నటి రోజున 14th ఆగస్ట్ రోజున జరిగిందనమాట. ఇంకా థర్డ్ అప్డేట్ వచ్చేసి సార్ దీంతోపాటు ఒక 4 కొత్త కాలేజీలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ 4 కొత్త కాలేజీలు వచ్చేసి అరోరా గ్రూప్కి సంబంధించినటువంటి కాలేజెస్, 4 కాలేజీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 4 కాలేజీలు ఏంటంటే ఒకటేమో అబిడ్స్లో ఉంటుంది, ఒకటేమో ముషారాబాగ్లో ఉంటుంది. ఇట్లా ఒక 4 కాలేజెస్, చిన్న కాలేజెస్ అరౌండ్ 300 ఇంటేక్ తోటే ఒక 4 న్యూ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేటటువంటి ఉంది. ఇది ఒక 1200 ఇంటేకు కొత్తగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆఫ్ క్యాంపస్లో కనీసం ఒక 2-3కి పర్మిషన్ ఇచ్చినా ఈచ్ వన్ క్యాంపస్ సైజ్ వచ్చేసి 300 ఉందండి. అంటే ఒక 900 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మల్లారెడ్డి ఫ్యామిలీకి సంబంధించినంత వరకు ఎంఆర్ సెట్లో ఎంఆర్ఐటి విలీనం అయితే ఒకవేళ ఆ పాసిబిలిటీ ఉంటే మరొక 1800 సీట్లు ఎంఆర్ సెట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా మల్లారెడ్డి ఇతర ఫ్యామిలీకి సంబంధించినటువంటి గ్రూప్స్ అనుకోండి, మెర్జర్స్ అనుకోండి తీసుకున్నప్పుడు ఇందులో మనకు ఒక 3000 to 3000 సీట్స్ ఇంతవరకు అయితే పెరుగుతాయనేటువంటి ఒక అంచనా క్లియర్ కట్గా ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక 6000 సీట్స్. నేను చెప్పేది గవర్నమెంట్ చాలా పిసినారితనంగా ఇస్తే, కొంచెం వాళ్ళు పెద్ద హృదయం చేసుకొని కానీ ఇస్తే ఒక 20,000 సీట్లు వచ్చే అవకాశం ఉంది. పెద్ద హృదయం చేసుకుంటారా? ఎందుకంటే 4th ఫేజ్ కావాలి. వీ వాంట్ 4th ఫేజ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ అని రన్ చేయండి మీరు అందరూ కూడా. వీ వాంట్ 4th ఫేజ్ కౌన్సిలింగ్ TSMSET 4th. ఇట్లా మనం ఒక సోషల్ మీడియాలో కానీ ఒక క్యాంపెయిన్ కానీ రన్ చేసినట్లయితే హ్యాష్ ట్యాగ్ వీ వాంట్ 4th ఫేజ్ అని మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ రన్ చేయండి. ప్రభుత్వం మనందరి మీద, ఎందుకంటే ప్రజాప్రభుత్వం అని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఈ పిల్లల్ని ఇప్పుడు ఒక 2 వ్యక్తుల మధ్య గొడవ ఇది. మల్లారెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక పర్సనల్ రైవలరీ వల్ల ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పడడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్స్ లేవు. మల్లారెడ్డి మీద చర్య తీసుకుంటారా, తర్వాత ఏమవుతుంది అనేది పొలిటికల్ వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేని సబ్జెక్టు. ఒక పేరెంట్గా, ఒక కౌన్సిలర్గా మనం ఏమనుకుంటామంటే మనకు సీట్స్ పెరిగినాయా లేదా. ఎందుకంటే ఈరోజు ఒక విచారకరమైనటువంటి ఒక వాతావరణం ఉంది. హ్యాష్ ట్యాగ్ వీ వాంట్ 4th ఫేజ్ అండి, చూసుకోండి. విచారకరమైన వాతావరణం ఏంటంటే దాదాపు బుడ్డ కాలేజీల్లో కూడా ఈవెన్ మెకానికల్, సివిల్ ట్రిపుల్ సీట్స్ కూడా అయిపోవడం జరిగింది. పేరెంట్స్ దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఐఆర్ఈలో సీట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, ఎంఎల్ఆర్లో సీట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. అట్లా వాళ్ళు ఫ్యామిలీ గ్రూప్లో ఉన్నటువంటి కాలేజెస్, అక్కడ జరిగేటువంటి రకరకాల గొడవలు, ఇష్యూస్, పేరెంట్స్ అంతా కూడా చాలా ప్యానిక్లో ఉన్నారు. ప్రభుత్వ పెద్దలందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు మల్లారెడ్డిని కట్టడి చేస్తారా, లేకపోతే పల్లరాజేశ్వర రెడ్డిని కట్టడి చేస్తారా, లేకపోతే కేసీఆర్ని కట్టడి చేస్తారా, మీరు ఎవరిని కట్టడి చేసుకుంటారనేది ప్రజలుగా మాకు అనవసరమైనటువంటి విషయం. కానీ వ్యవస్థలను మాత్రం మీరు కావాలంటే స్ట్రీమ్లైన్ చేయండి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ వేయండి, ఎంక్వైరీ పెట్టండి, వాళ్ళని తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేయండి, ఏమైనా చేసుకోండి. కానీ
నోటీస్ లేకుండా, ప్రెడిక్టబిలిటీ లేకుండా న్యాచురల్ ఇంజస్టిస్ని అయితే చేయొద్దని చెప్పేసి ప్రభుత్వ పెద్దలందరూ కూడా నేను మనవి చేస్తున్నా. ఏ హోదాలో మనవి చేస్తున్నానంటే సామాన్య కాంగ్రెస్ కార్యకర్త అని అనుకోండి, లేకపోతే ఒక సామాన్యుడిని అనుకోండి. ఇదైతే ప్రభుత్వం మొండిపడ సార్ మల్లారెడ్డి వల్ల లేకపోతే ఇంకోరి వల్ల లేకపోతే విద్యా వ్యవస్థ నాశనమైందని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారంటారు కాంగ్రెస్ పెద్దలు. ఏది జరిగినప్పటికి కూడా ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి చేయబోయేటప్పుడు, ఇన్స్టిట్యూషన్స్ మీద మనం ఏదైనా ఒక చర్య తీసుకునేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి, ఇప్పుడు ఉదాహరణకి మల్లారెడ్డి గ్రూప్ మీదే చర్య తీసుకున్నారనుకోండి, మల్లారెడ్డి ఒక్కడే ఎఫెక్ట్ అవుతాడా? దాంట్లో ఉన్నటువంటి 70,000 మంది విద్యార్థులు కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ఈ 70,000 మంది విద్యార్థులు ఇది నాట్ ఏ స్మాల్ నెంబర్. ఇంటూ 4 మెంబర్స్కి ఫ్యామిలీ వేసుకున్నాను కానీ దగ్గర 3 లక్షల మంది ప్రజలు డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతారు. 3 లక్షల మంది అంటే ఇంచుమించు ఒక 2 కాన్స్టిట్యున్సీస్ లెవెల్ అనమాట, 2 ఎమ్మెల్యేలు ఓటర్స్ వీళ్ళందరూ కూడా. సో ఈ 70,000 మందితో పాటు దగ్గర 10,000 మంది లెక్చరర్స్ ఉంటారు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. సో మీరు వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి, వాళ్ళు తప్పు చేసినట్టయితే మీరు శిక్షించండి, తప్పులేదు. కానీ వ్యవస్థ మీద కానీ మీరు కక్ష కట్టినట్లయితే ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మల్లారెడ్డి వాళ్ళు లేకపోతే ఇంకొక కాలేజీ వాళ్ళు అన్యాయంగా డొనేషన్స్ తీసుకుంటున్నారు. ఇదేమైనా కొత్తగా నడుస్తుందా? మీరు 30% ఏదైతే మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయో ఆన్లైన్లో పెట్టేసేయండి, వాళ్ళు అమ్ముకునే దానికి అవకాశం ఉండదు కదా, పేద ప్రజలందరికీ మేలు జరుగుతుంది కదా. దొంగగా తాళం ఇచ్చేసి మీరు దొంగతనం చేయొద్దంటే చేయకుండా ఎందుకుంటారు? సో మీరు తప్పును ఆపాలనుకున్నప్పుడు మీ చేతిలో ఆయుధం ఉంది కదా, మీరు 30% మేనేజ్మెంట్ సీట్స్ని పూర్తిగా మీ అధీనంలో పెట్టుకోండి, ఓన్లీ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇవ్వండి, విద్యా ప్రమాణాలను పెంచండి, తద్వారా స్కిల్డ్ మ్యాన్ పవర్ని తయారు చేయండి తెలంగాణ కోసం. అది మంచి పద్ధతి. కానీ ఇట్లా వ్యవస్థల మీద ఎవరికి అర్థం కానటువంటి రీతిలో ఇటువంటి పరిస్థితి కానీ క్రియేట్ చేస్తే ఇది సమాజానికి చాలా చేటు నడుస్తుంది. నేను అనేక మంది మంత్రుల దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది నాకు వచ్చినటువంటి కాల్స్, నాకు వచ్చినటువంటి పేరెంట్స్ యొక్క రిప్రజెంటేషన్ బేసిస్ మీద వాళ్ళందరి తరపున చెప్తున్నాను. సో 3 లక్షల మంది కుటుంబ సభ్యులు, విద్యార్థులు, అదేవిధంగా 10,000 మంది ఫ్యాకల్టీ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక 40,000 ఉంటే 3,50,000 మంది స్ట్రైట్ అవే ఎఫెక్ట్ అవుతారు దీని మీద. మీరు ఈ నిర్ణయాన్ని సవరించుకోకపోతే ఈ 3,50,000 మంది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి అవకాశం ఉంది. మల్లారెడ్డి గారికి సింపతి పెరుగుతుంది, మీరు అది గుర్తించాలి. యాక్చువల్గా ఎటువంటి రాజకీయ అంశాలు నేను ఎప్పుడు ఎడ్యునైన్లో మాట్లాడను, కానీ మీరు అసలు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వద్దు, 30% మేనేజ్మెంట్ సీట్ ఇవ్వద్దు, మీ దగ్గరే పెట్టేసుకోండి, మొత్తం మీరే నింపేసేయండి, గోల వదిలిపోద్ది కదా. మంచి విద్యా ప్రమాణాలు ఉన్నటువంటి వాడు వస్తాడు, లేకపోతే మిగిలిన డిగ్రీ పోయి చదువుకుంటాడు. నోటిఫికేషన్ ఇవ్వడం దేనికి? ఒక కాలేజీ వాడిని అమ్ముకోనమంటమైంది, ఒక కాలేజీ వాడిని వద్దంటమైంది. ఒకటే ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్తున్నాను. ఒక మాటగా నేను ప్రజల తరపు నుంచి ఒక మాట చెప్పేది ఏంటంటే, మల్లారెడ్డి మీద ఐటీ రైడ్స్ అయినాయి, పెద్ద హంగామా జరిగింది. ఏమన్నా అయిందా? సంపాదించుకునే వాళ్ళు, ఇంకోటి చేసుకునేవాళ్ళు వాళ్ళు ఎలాగో చేసుకుంటూ ఉంటారు. మీరు సామాన్య ప్రజల జోలికి రావద్దు. మీరు పెద్ద వ్యాపారస్తులు, పెద్దవాళ్ళు, కోటీశ్వర్లు, పెద్దవాళ్ళు ఏదైనా చేసుకోండి, కానీ మాకు సంబంధం లేదు. కానీ విద్యార్థులు, తల్లిదండ్రులు అనేటువంటి చాలా సామాన్యులు ఉంటారండి. ఈరోజు 50,000 రూపాయల నుంచి ₹1,00,000 డొనేషన్ ఉన్నటువంటి కాలేజీ కూడా 2-3 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఎంతమంది కష్టార్జితం గుల్లైపోతుంది. సో ఇట్ ఈజ్ నాట్ టు ప్రొటెక్ట్ సమ్వన్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, మీరు తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించేదానికి ఇది సరైనటువంటి మార్గం కాదు. వ్యవస్థల మీద చేస్తే ఇది చాలా ఇబ్బంది జరుగుతుంది. నేను మళ్ళీ ఒక్కసారి అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్టింగ్ విద్యార్థులు అనుకోండి, ఫ్యాకల్టీ అనుకోండి, ఇది మాకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదనుకుంటారు. ఈ యొక్క పరంపర మరింతగా కొనసాగితే ఖచ్చితంగా ఈ 4 లక్షల మంది అయితే తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళ జీవితాల మీద ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి నేను చేతులు జోడించి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు చర్య తీసుకోండి, తప్పు చేసిన వాళ్ళ మీద చట్టం ప్రకారం శిక్షించండి, వాళ్ళని దండించండి, వాళ్ళని లోపల జైల్లో పెట్టండి, ఏదైనా చేయండి. కానీ ఇన్ని లక్షల మంది పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు చదువుకునేటువంటి విద్యా సంస్థలు, అదేవిధంగా దాని మీద ఆధారపడినటువంటి చిరుద్యోగులు 20,000, 30,000, 40,000 రూపాయలు జీతం చేసుకునేటువంటి ఫ్యాకల్టీ మీద ప్రభావం పడేటువంటి సిచ్యువేషన్స్ని కల్పించకూడదని, ప్రభుత్వం కాబట్టి ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలను అనుసరిస్తుందని, తప్పకుండా మనందరికీ కూడా 4th ఫేజ్ అవకాశం వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీని యొక్క పాజిబిలిటీ అండ్ 99% ఈ పాజిబిలిటీ అనేది ఉందండి. ఒకవేళ
ఈ యొక్క పాసిబిలిటీ జరగకపోతే ఈ 2 విషయాలు కన్ఫామ్గా జరుగుతాయి. ఒకటి, మొట్టమొదటిది ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది కుని అయిపోతుంది. రెండోది, 4 లక్షల మంది తెలంగాణ ప్రజలు దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు. సో ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళ విచక్షణ, వాళ్ళ అధికారం. సో మనం చేయగలిగింది ఎదురు చూడటం మాత్రమే. బట్ టు మై ప్రెడిక్షన్, ఇప్పుడున్నటువంటి మూడ్ను బట్టి అధికారులు అనుకోండి, వాళ్ళ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది పెద్దలతో మనం మాట్లాడిన మీద మనకు ఉన్నటువంటి చిన్న చిన్న రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఎంతో కొంత చేస్తారు తప్ప పూర్తిగా ఫోర్త్ ఫేజ్ లేకుండా జరిగేటువంటి అవకాశం లేదని చెప్పేసి విశ్వసనీయ వర్గాలు పోగొట్టారు. సో దీంతో మీ అందరికి సంబంధించినటువంటి డౌట్స్కి నేను సమాధానం చెప్పిన అనుకున్నాను. ఇంకా కొన్ని డౌట్స్ వచ్చే అవకాశం ఉంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్, ఫోర్త్ ఫేజ్లో మనం సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే, థర్డ్ ఫేజ్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ సర్టిఫికేట్స్ తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఉందా? మేము అక్కడ ఇరుక్కుపోతామా? అలా ఇరికిచ్చే అవకాశం లేదు. మోస్ట్లీ అలా జరగకపోవచ్చండి. సో మీరందరూ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా హ్యాపీగా పోయి రిపోర్ట్ చేయండి. సో మీకు నెక్స్ట్ వచ్చేసి మనకంతా రేపంతా వరలక్ష్మి వ్రతం ఉంది. తర్వాత మనకు 18వ తారీఖు, ఎప్పుడు 19వ తారీఖు రాఖీ పండుగ ఉంది. ఇవన్నీ చేసుకున్న తర్వాత మోస్ట్లీ 20వ తారీఖు నుంచి మళ్ళీ బిజినెస్ ప్రాసెస్ మొదలవుతుంది. అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. సో ఎక్కడ ఎవరు పేరెంట్స్ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్లో పెద్దలను ఎవరినైనా బాధించుంటే నన్ను క్షమించండి. కానీ ఎందుకంటే ఇది నేను వందల మంది పేరెంట్స్, ఎందుకంటే మీకు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియదు. నేనైతే పర్టికులర్గా రోజు నుంచి 300 నుంచి 400 మంది పేరెంట్స్తో ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళలో నుంచి వచ్చినటువంటి ఆవేదనలు అనుకోండి, వాళ్ళ నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను అనుకోండి, నేను ఈ వీడియో రూపంలో ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే చూస్తున్నారో, ప్రభుత్వం కానీ లేకపోతే గవర్నమెంట్లో కానీ ఇంటెలిజెన్స్లో కానీ, వాళ్ళందరూ కూడా ఈ జరిగేటువంటి పరిణామాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్తున్నాను తప్ప అన్నేదా భావించొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.